అదే క్రమంలో కేసీఆర్ మరి ఇన్ని జరుగుతున్నా బయటికి రాకుండా ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా మీరేం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా? ఈ కేంద్ర సహాయ మంత్రి అండి ఇతను హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే రేవంత్ రెడ్డి గారి సహాయ మంత్రి అర్థం కాదు. ఆయన చేతిలో ఉంది కదండి పవర్. ఆయన ఏం చేయగలుగుతారో చేయనియండి, ఎట్లా సాధ్యమవుతుందో చేయనియండి. మేము చేసింది అభివృద్ధి కదా, మేము చేసింది ప్రజలకు మంచి కదా, అందుకు అరెస్ట్ చేస్తారా? ఏమున్నాయి? తప్పులు ఉంటే కదా మీరు అరెస్ట్ చేయడానికి, తప్పులు ఉంటే కదా మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి. ఉత్తగా బట్టగాల్చి మీదేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు అంగీకరించరు, ప్రజలు క్షమించరు. ఏపీకి ఎట్లా నిధుల వరద బారిస్తారు, తెలంగాణకి ఎందుకు అన్యాయం చేస్తారు? మరి 8 మంది ఎంపీలను పార్లమెంట్కి ఇచ్చినందుక, బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినందుక తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తూ ఉంటారు ఎందుకు? ఏ సందర్భంలో తెలంగాణకు మేలు చేసి ఇప్పటికిప్పుడు పత్తి రైతుల మెడ మీద కత్తిపెట్టిన పరిస్థితి కదా. 11% దిగుమతి సుంకం తగ్గించి పత్తి రైతులు 7 క్వింటాలైనట, మిగిలింది ఏం చేయమంటారండి? పండిన 11-12 క్వింటాల పత్తి పండుతుంది ఎకరానికి. మరి మిగిలిన పత్తి ఏం చేసుకోమంటారు? ఇదేనా ప్రభుత్వం తీరు? మరి విదేశీ దిగుమతుల మీద సుంకాలు తగ్గించి ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పత్తి చేసి మళ్ళీ వీళ్ళే పంట మార్పిడికి సంబంధించి పాఠాలు చెప్తారు. ఇక్కడ వరి రైతు మెడ మీద వీళ్ళు కత్తి పెడతారు. ఇక్కడ సన్నాల రైతులకు సున్నం రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, పత్తి రైతుకు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. చట్టం న్యాయం పరిధిలో వీళ్ళ మాటలు ఉండవు. ఒకరు లాగుల తొండలు ఇడుస్తా అంటారు, ఒకళ్ళు మరి ఈ రకంగా. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడినట్టున్నారు, నేనైతే వినలేను. ఇది నిజంగా దారుణమైనటువంటి మాటలు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ అనరండి, వాళ్ళు కాంగ్రెస్ అనరు. వాళ్ళు ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటి. అక్కడ మనం చూస్తున్నాం రెండు మతాల మధ్య ఇది పెట్టి కట్టర్ హిందువుల ఓట్లు ఒకవైపు, కట్టర్ ముస్లింల వైపు ఓట్లు ఒకవైపు చీలిక తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మేమేం చేసినాం అనేది లెక్కలు, పత్రాలు, ఆధారాలతో సహా ప్రతి చోట మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇక్కడ మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వీళ్ళు 4,000 కోట్లు ఇచ్చినామన్నారు. ఏదండి? ఏది ఎక్కడ చూపిస్తే 4,000 కోట్ల ఖర్చు చేసినట్టు? 4,000 కోట్లు కాగా 4 కోట్లు ఖర్చు చేసినటువంటి దాఖలా లేదు. ఏ రకంగా చూసినా రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీరని ద్రోహం చేస్తూనే ఉన్నాయి, అన్యాయం చేస్తూనే ఉన్నాయి. కేవలం మాటలు నేర్చినటువంటి కుక్కలాగా ఈ మాట్లాడే తీరు నిజంగా ఉపయోగించకూడదు. కుక్కలను కూడా క్షమించమని అడగాల్సినటువంటి పరిస్థితి. ఆ భాషకు ఆ విధానం నిజంగా తప్పు జరిగితే ఏ విచారణకైనా మేము సిద్ధం. ఎస్, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, లైవ్ డిటెక్టర్ పెడతారా పెట్టుకోండి. ధైర్యం, ఏ తప్పు చేయలేదు కాబట్టి, ప్రజలకు మేలు చేసిండ్రు కాబట్టి ఆ ధైర్యంగా కేటీఆర్ గారు మాట్లాడగలిగిండ్రు. లేదు కాబట్టి ఏది లేదు. చరణ్ గారు సార్, ఇప్పుడు చరణ్ గారు ఒక మాట సంబంధించి మేడం కంటోన్మెంట్ సంబంధించి జేబీ